హాయ్ అండి, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమనేంద్రారెడ్డి అండి. మన ఇక్కడ టెట్ ఎగ్జామ్ జరిగిందండి. మరి టెట్ ఎగ్జామ్ సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామని చెప్పుకున్నామండి. సో ఈచ్ అండ్ ఎవరీ ప్రతి పేపర్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ప్రతి ఒక్క క్వశ్చన్ను కూడా మరి ఏ విధంగా వస్తుంది, మరి ఏ ఎగ్జామ్లో దానికి సంబంధించి ఆన్సర్స్ ఏంటి అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఈ వీడియోస్లో పరిశీలించుకుందాం. అంటే ఏంటి సార్ అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాన్ని మరి అయితే అభ్యర్థులు తీసుకున్నారో వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు అనేది చెప్తాను సార్. ఎందుకంటే మన పుస్తకం తీసుకున్న వాళ్ళకందరికీ కూడా అది ఏ పేపర్ అయినా కూడా ఎస్జిటి వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా మన పుస్తకం నుంచి వచ్చాయి. అలా విధంగానే ఇంకా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ సైన్స్, సోషల్, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మన పుస్తకంలో నుంచి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఈవెన్ వాస్తవంగా చెప్పాలంటే ఇంకా తెలుగు పండిట్స్ అంటే మీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకు కూడా మన పుస్తకం నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. మరి ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ అనేది మన మెటీరియల్లో రావడం జరిగింది అనే దాన్ని కూడా మీరు క్లియర్గా ఇక్కడైతే పరిశీలించుకోవచ్చు. నేను మన మెటీరియల్లో ఏ పేజీలో నుంచి వచ్చేదాన్ని ఏ పేజీలో నుంచి మన మెటీరియల్లో రావడం జరిగింది అనే దాన్ని కూడా నేను క్లియర్గా మీకు చూపించడం అనేది జరుగుతుందండి. విత్ లైవ్ నెంబర్, పేజీ నెంబర్ పెట్టేసి పెడతాను, ఒకసారి మీరు పరిశీలించుకోవచ్చు నాన్న. మరి రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసినది ఎవరు అని ఇచ్చారమ్మా. సో క్వశ్చన్ ఏంటన్నా, రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసినది ఎవరు అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కవులు ఎవరు ఇచ్చారు సార్ అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత ఏంటండి బులుసు వెంకటరమణయ్య, తర్వాత ఏంటమ్మా మధురాంతకం రాజారాం గారు ఇచ్చారు. తర్వాత 4వ ఆప్షన్ ఏంటమ్మా అంటే పాలగుమ్మి విశ్వనాథం గారు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ నువ్వు ప్రశ్నలు అనాలిసిస్ చేసుకుంటే ఒకసారి ఇక్కడ మరి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత బులుసు వెంకటరమణయ్య, మధురాంతకం రాజారాం, పాలగుమ్మి విశ్వనాథం. ఇందులో ఇక్కడ మనకు సంబంధించి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత మధురాంతకం రాజారాం గారు, తర్వాత పాలగుమ్మి విశ్వనాథం గారు. మరి ముగ్గురు కవులు కూడా మరి మనకు సంబంధించి ఏ తరగతిలో రావడం జరుగుతుందమ్మా అంటే 3వ తరగతిలో రావడం అనేది జరుగుతుందండి. సో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, తర్వాత మధురాంతకం రాజారాం, తర్వాత ఎవరమ్మా మరి పాలగుమ్మి విశ్వనాథం. ఈ ముగ్గురు కూడా మనకి ఎన్నో తరగతిలో వస్తారు నాన్న అంటే 3వ తరగతిలో రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మనకు సంబంధించి బులుసు వెంకటరమణయ్య గారు ఉన్నారు, ఆయనకు సంబంధించి కూడా విషయాన్ని పరిశీలిద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ వన్ పరిశీలిస్తే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అండి. మరి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనకి 3వ తరగతిలో ఎక్కడ రావడం జరుగుతుంది, మరి తొలి పండుగ అనేటువంటి 9th లెసన్ ఉంటుందండి. మరి ఆ తొలి పండుగ పాఠ్యాంశం సంబంధించి ప్రక్రియ ఇతివృత్తం అయిపోయిన తర్వాత ఈ మాసపు పాట, ఈ మాసపు కథ అనే అంశం వస్తుంది. మరి ఆ ఈ మాసపు కథ ఏంటి సార్ ఇక్కడ అంటే నక్కయుక్తి అనేటువంటి ఒక కథ రావడం జరుగుతుందండి. మరి ఆ నక్కయుక్తి అనేటువంటి ఆ కథను రాసినటువంటి వ్యక్తి ఎవరమ్మా ఇక్కడ అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయడం అనేది జరిగింది. మరి ఆ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎక్కడ పనిచేశారు సార్ అంటే గద్వాల సంస్థాన ఆస్థాన కవిగా పనిచేయడం అనేది జరిగింది. అదే విధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఇతను ఎందులో నిష్ణాతుడు, అవధాన విద్యలో నిష్ణాతుడుగా చెప్పుకుంటాం మాస్టర్. ఏ విద్యలో అమ్మా? అవధాన విద్యలో నిష్ణాతుడుగా చెప్పుకుంటాం. మరి ఇంకా ఏంటమ్మా అంటే ఇతనికి సంబంధించి సహస్రావధాని అనేసి చెప్పుకుంటామండి, ఇది ఆయనకు సంబంధించి. అదే విధంగానే అతని యొక్క రచనలు ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే ఆంధ్ర సామ్రాజ్యము, అదే విధంగానే ఇంకా ఏంటి నాన్న ఆంధ్రుల చరిత్ర, అదే విధంగానే రత్నలక్ష్మి శతపత్రము, తర్వాత కేనోపనిషత్తు అనేవి అతనికి సంబంధించినటువంటి రచనలుగా చెప్పుకుంటాం. మరి ఇందులో ఎక్కడా కూడా మరి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదండి. మరి ఇక్కడ ఇది ఆన్సర్ అనేది కాదు నాన్న, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అదే విధంగానే మరి మధురాంతకం రాజారాం, మరి మధురాంతకం రాజారాం గారి గురించి కూడా ఇక్కడ 3వ తరగతిలోనే మా ఊరి ఏరు అండి. ఏ పాఠ్యాంశం నాన్న? మా ఊరి ఏరు అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నాడండి. మరి మా ఊరి ఏరు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయము అని చెప్పుకుంటాం. మరి ఇతివృత్తం ఏంటమ్మా? ప్రకృతి వర్ణన అని చెప్పుకుంటామండి. మరి రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిండు. అదే విధంగానే ఇంకా ఏంటి సార్ ఇతని యొక్క ప్రత్యేకత అని పరిశీలించుకుంటే
మరి కమ్మ తెమ్మెర, వక్రగతులు, రేపటి ప్రపంచం, త్రిశంకు స్వర్గం, కూనలమ్మ కోన, జీవితానికో నిర్వచనం. మరి ఈ రచనలు చేసినటువంటి వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటాం? మధురాంతకం రాజారాం గారిని చెప్పుకుంటాం. అదే విధంగానే మరి ఇదే 3వ తరగతిలోనే మరొక కవి వస్తారు. ఎవరు? పాలగుమ్మ విశ్వనాథం. మరి ఈ మాసం పాటైనటువంటి పంట చేలు అనే దాన్ని రాసిన కవి ఎవరమ్మా అంటే పాలగుమ్మి విశ్వనాథం గారిని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇతను ఎందులో పనిచేశాడు సార్ అంటే ఆకాశవాణిలో పనిచేశాడు. లలిత సంగీతకర్తగా ఇతన్ని చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఈ ముగ్గురు కవులు కూడా మధురాంతకం రాజారాం, పాలగుమ్మి విశ్వనాథం గారు, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, వీళ్ళ ముగ్గురు ఎందులో రావడం జరుగుతుంది? 3rd క్లాస్ లో రావడం జరుగుతుందండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి బులుసు వెంకట రమణయ్య గారి కలం పేరే ఏంటి నాన్న ఇక్కడ అంటే రావ్ అని చెప్పుకుంటామండి. మరి ఏ పాఠ్యాంశం నాన్న ఇక్కడ అంటే నా యాత్ర అనేటువంటి పాఠ్యాంశం ఉంటుందండి. మరి నా యాత్ర అనేటువంటి ఆ పాఠ్యాంశాన్ని రాసిన వ్యక్తే ఎవరు సార్ అంటే బులుసు వెంకట రమణయ్య గారిని చెప్పుకుంటాం. మరి ఈ నా యాత్ర అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా? యాత్ర చరిత్ర అని చెప్పుకుంటామండి. సో యాత్ర చరిత్ర అని చెప్పుకుంటాం. సో అదే విధంగానే అతనికి సంబంధించి దర్శనీయ స్థలాలు, జాతీయ సమైక్యత అనేది ఇతివృత్తంగా చెప్పుకుంటాం. మరి బులుసు వెంకటరమణయ్య గారు ఎక్కడ జన్మించారమ్మా? విజయనగరం జిల్లా రామతీర్థంలో జన్మించడం అనేది జరిగింది. మరి అతను ఏ విధంగా ప్రయాణం చేసిండు, ఆ ప్రయాణంలో మరి ఏ ఏ అంశాలను చూసిండు, వాటికి సంబంధించి అతని యొక్క ప్రయాణం ఎలా సాగింది, నెల్లూరు మీదుగా సాగింది, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుందండి. మరి నా యాత్ర అనే పాఠ్యాంశంలో రావడం అనేది జరుగుతుందండి. మరి ఒకవేళ నా యాత్ర అనే లెసన్ ఉంది, ఆ లెసన్ మనకు ఏ సమాసంగా తీసుకుంటాం సార్ అంటే నా యాత్ర అంటే ఏంటమ్మా? నా యొక్క యాత్ర, నా యాత్ర ఏ సమాసం? షష్ఠి తత్పురుష సమాసంగా తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో దానికి సంబంధించమ్మా మరి రావ్ అనేటువంటి కలం పేరుతో రచనలు చేసిన వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటాం? బులుసు వెంకటరమణయ్య గారిని చెప్పడం అనేది జరుగుతుందండి. సో క్లియర్ అమ్మా. మరి 8th క్లాస్ నుంచి ఆ ప్రశ్న అనేది రావడం జరిగింది. అదే విధంగానే మరి నెక్స్ట్ వన్ పరిశీలించుకుంటే నా బాల్యము అనేటువంటి పాఠంలోని ఇతివృత్తము అన్నాడండి. మరి నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఆప్షన్స్ ఏమున్నాయి? నైతిక విలువలు, పిల్లల స్వభావం, ఆప్షన్ 3 కళలు, ఆప్షన్ 4 ఏమిచ్చాడమ్మా? సమయస్ఫూర్తి అని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఒకసారి పరిశీలిద్దాం. మరి నా బాల్యం పాఠంలోని ఇతివృత్తంలో నైతిక విలువలను ఇచ్చాడు. మరి నా బాల్యము అనేది మనకు సంబంధించి ఎన్నవ తరగతి నాన్న? 3వ తరగతి నుంచి ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. మరి 3వ తరగతి నుంచి ప్రశ్న వస్తే మరి నా బాల్యం అనేటువంటి ఈ పాఠ్యాంశంలో మరి ఎవరి గురించి ప్రస్తావించారు? షేక్ నాజర్ గురించి ప్రస్తావించడం అనేది జరిగిందండి. మరి నా బాల్యం పాఠ్యంలో ఎవరి గురించి ప్రస్తావించారు నాన్న? షేక్ నాజర్ గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. మరి నా బాల్యము అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి నాన్న ఇక్కడ అంటే మరి ఆ స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అనే దానిని ప్రక్రియగా చెప్పుకుంటాం. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా అంటే కళలు అని చెప్పుకుంటాం. సార్ ఏంటి సార్ కళ ఎలా వచ్చింది అని పరిశీలించుకుంటే మరి ఈ పాఠ్యాంశంలో ఎవరి గురించి ప్రస్తావించారు? షేక్ నాజర్ గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. మరి షేక్ నాజర్ గురించి ప్రస్తావించింటే మరి ఈ షేక్ నాజర్ గారు మరి ఏ కళకు ఆద్యుడు సార్ అని చెప్పుకుంటే మరి బుర్రకథ పితామహుడిగా ఎవరిని చెప్పుకుంటామండి? మరి షేక్ నాజర్ గారిని చెప్పుకుంటామండి. ఏ కథకు నాన్న? బుర్రకథ ప్రక్రియకు పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే షేక్ నాజర్ గారిని చెప్పడం అనేది జరుగుతుందండి. మరి నా బాల్యం అనేది పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే కళలు అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంగా చెప్పుకుంటామండి. అదేవిధంగానే పరిశీలించుకుంటే ఈ నా బాల్యం అనే పాఠ్యాంశంలో షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర అంటే జీవిత చరిత్రను తానే రాసుకున్నట్లుగా రాసినది ఎవరు సార్ అంటే అంగడాల రమణమూర్తి గారు అండి. ఎవరండి? అంగడాల రమణమూర్తి గారు. మరి ఈ షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర పేరేంటమ్మా? చెప్పాలి అందరూ. ఏంటండి మరి ఏంటి షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర పేరే ఏంటమ్మా ఇక్కడ అంటే పింజారి అని చెప్పుకుంటాం. మరి షేక్ నాజర్ గారు ఎక్కడ జన్మించారు? గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామం తూర్పు వీధిలో జన్మించడం జరిగింది. మరి ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరున్నారమ్మా? షేక్ మస్తాన్ గారు, తర్వాత
బీనాబీ ఇతని యొక్క తల్లిదండ్రులుగా చెప్పుకుంటాం. మరి షేక్ నాజర్ యొక్క గురువు ఎవరండి? ఖాదర్. మరి ఖాదర్ ఏం పని చేస్తున్నా అన్న ఇక్కడ అంటే హార్మోనిస్ట్ గా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఇది ఆయనకు సంబంధించి. మరి ఇందులో పరిశీలించుకుంటే మరి షేక్ నాజర్ గారు పాఠశాల వార్షికోత్సవంలో ఏ నాటకం వేస్తాడు? ద్రోణ విజయం అనే నాటకం వేస్తాడు. మరి అందులో ఆ ద్రోణి పాత్ర పోషించినందుకు గాను, బాగా ప్రతిభ కనబర్చినందుకు గాను మరి వాళ్ళ తరగతి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు సార్ అంటే షేక్ నాజర్ గారికి 5 రూపాయల డబ్బులు, ఒక పుస్తకము, అదే విధంగానే ఒక పెన్సిల్ అనేది బహుమానంగా ఇస్తారండి. మరి ఓవరాల్ గా చెప్పాలంటే మరి బుర్రకథ అనే ఆ ప్రక్రియకు, ఆ కళకి మరి జీవం పోసినది ఎవరిని చెప్పుకుంటాం? షేక్ నాజర్ ని చెప్పుకుంటాం. కాబట్టి మరి బుర్రకథ పితామహుడు అని ఎవరిని అంటాం? షేక్ నాజర్ అంటాం. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏం నాన్న అంటే కళలు అని చెప్పుకుంటాం. మరి అదే విధంగానే ఈ నైతిక విలువలను ఇచ్చాడండి. మరి ఈ 3rd క్లాస్ లో నైతిక విలువలు అనేటువంటి ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఏముందమ్మా అంటే మరి పద్యరత్నాలు అనేటువంటిది రావడం జరుగుతుందండి. మరి పద్యరత్నాలు గాని, శతక మధురిమ గాని ఇలాంటి పాఠ్యాంశాలు ఏమున్నా వాటి యొక్క ఇతివృత్తం ఏముంటుంది సార్ అంటే నైతిక విలువలు గాని, లేదా మానవీయ విలువలు గాని, లేదా నైతిక మానవీయ విలువలు అనేది ఇతివృత్తంగా రావడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ రెండో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? పిల్లల స్వభావం అని ఇచ్చాడండి. మరి పిల్లల స్వభావం అనేటువంటి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి సార్ అంటే మరి 4వ తరగతిలో వస్తుందమ్మా. ఎన్నో తరగతి అండి? 4వ తరగతిలో రావడం జరుగుతుంది. మరి ఎక్కడ పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం ఉంటుందమ్మా. మరి పరివర్తన అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే పిల్లల స్వభావం అని చెప్పుకుంటాం. మరి ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి నాన్న అంటే కథ అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇది ఆయనకు సంబంధించి. తర్వాత సమయస్ఫూర్తి అని ఇచ్చాడండి. మరి సమయస్ఫూర్తి మనకు 4వ తరగతిలో చూసుకుంటే ఏ పాఠ్యాంశం ఉంది? గోపాల్ తెలివి అనే పాఠ్యాంశం ఉంది. మరి గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి నాన్న? కథ అని చెప్పుకుంటాం. మరి ఇతివృత్తం ఏంటమ్మా? సమయస్ఫూర్తి అని చెప్పుకుంటాం. మరి ఏ విధంగానే ఇదే సమయస్ఫూర్తి అనేటువంటి ఈ ఇతివృత్తంతో మరొక పాఠ్యాంశం కూడా ఉంది. ఎక్కడ? 6వ తరగతిలో మరి కందుకూరి వీరేశలింగం గారు వచ్చినటువంటి ఆ సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం కూడా ఇదేనండి. మరి ఆ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అన్నా కథని, ఇతివృత్తం అన్నా కూడా ఏంటి నాన్న? మరి సమయస్ఫూర్తిని తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఇది దానికి సంబంధించి క్లియర్ అంశాలండి. అదేవిధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఓకే అండి. మరి ఇంకా పరిశీలిద్దాం నాన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తన జీవిత అనుభవాలు తర్వాత భావాలతో కలబోసి ఏంటి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ అన్నాడు. ఏమన్నాడు సార్? తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అదేవిధంగానే భావాలతో తనకు తానే రాసుకునేటువంటి, తన చరిత్రను తానే రాసుకునేటువంటి సాహితీ ప్రక్రియను ఏమంటారు అని క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడమ్మా అంటే ఆత్మకథ అని ఇచ్చాడు. ఆప్షన్ 2 ఏమి ఇచ్చాడు నాన్న అంటే జీవిత చరిత్ర అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 ఏమి ఇచ్చాడమ్మా అంటే గలిపిక అని ఇచ్చాడు. ఆప్షన్ 4 ఏమి ఇచ్చాడమ్మా అంటే కథ అని ఇవ్వడం అనేది జరిగిందండి. మరి ఇందులో పరిశీలించుకుంటే మరి తనకు తానే రాసుకునేటువంటి ప్రక్రియను మనం ఏమని చెప్పుకుంటాం నాన్న? స్వీయ చరిత్ర లేదా ఆత్మ చరిత్ర అని చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఇక్కడ డైరెక్ట్ అడిగిండు కాబట్టి తనకు తానే రాసుకునేటువంటి ప్రక్రియను ఏమంటాం? ఆత్మకథ లేదా ఇంకా ఏమని చెప్పుకుంటాం? స్వీయ చరిత్ర అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో క్లియర్ నాన్న. అదే విధంగానే రెండోది ఏమి ఇచ్చాడు? జీవిత చరిత్ర అని ఇచ్చాడండి. మరి జీవిత చరిత్ర అంటే ఏంటి సార్ అంటే వేరొకరి యొక్క జీవిత అనుభవాలు గాని, వేరొకరి జీవిత విశేషాలను గాని మనం పరిశీలించి వారి యొక్క జీవిత విశేషాలను మనం రాస్తే దాన్నే ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటాం సార్ అంటే జీవిత చరిత్ర అని చెప్పడం అనేది జరుగుతుందండి. మరి ఆత్మకథలు లేదా స్వీయ చరిత్రలు అనేవి ఏ పురుషలో ఉంటాయి? ఉత్తమ పురుషలో ఉండడం అనేది జరుగుతుందండి. ఎందుకు? తనకు తానే రాసుకుంటాడు కాబట్టి, తన అంశాలను తానే వ్యక్తపరుస్తాడు కాబట్టి అది ఏ పురుష అవుతుందమ్మా? ఉత్తమ పురుష అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి రాసేటువంటి దాన్ని ఏమని చెప్పుకుంటాం? స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఇది దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి.
మరి ఏ విధంగానే పరిశీలించుకుంటే మరి స్వీయ చరిత్ర, తొలి స్వీయ చరిత్ర ఎవరిదని చెప్పుకుంటామమ్మా? కందుకూరి వీరేశలింగం గారిది తొలి స్వీయ చరిత్రగా చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించమ్మా. అదేవిధంగానే నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు? తొలి తెలుగు యాత్ర చరిత్ర అని ఇచ్చాడండి. మరి తొలి తెలుగు యాత్ర చరిత్ర అని ఇచ్చేసి ఇక్కడ ఏమిచ్చాడు? నీలగిరి యాత్ర, నా ఉత్తర భారత యాత్ర విశేషాలు, తర్వాత కాశ్మీర దీపకలిక, తర్వాత ఏమిచ్చాను నాన్న? కాశీ యాత్ర చరిత్ర అని ఇవ్వడం జరిగిందండి. మరి తొలి తెలుగు యాత్ర చరిత్ర అని దేన్ని చెప్పుకుంటాం? కాశీ యాత్ర చరిత్రని చెప్పడం అనేది జరుగుతుందండి. సో క్లియర్ అమ్మా. అదే విధంగానే ఇక్కడ ఏమిచ్చాడు సార్ అంటే దివ్వే అనేటువంటి ఈ పదానికి ఏం గుర్తించమన్నాడు? ప్రకృతి పదాన్ని గుర్తించండి అని ఇచ్చాడండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడమ్మా? దీపము, అదేవిధంగానే దిట్టము, అదేవిధంగానే దీవులు, అదేవిధంగానే ఇంకా ఏమి ఇచ్చాడమ్మా? తీరము అని ఇవ్వడం అనేది జరిగిందండి. మరి ఇక్కడ దివ్వే అనేటువంటి పదానికి ప్రకృతి పదం అంటే ఈ పదం ఏమవుతుంది? దివ్వే అనేది వికృతి రూపం అనేది అవుతుంది. మరి దివ్వే అనేది వికృతి రూపం అయితే దానికి దేన్ని గుర్తించమన్నాడు? ప్రకృతి రూపాన్ని గుర్తించమన్నాడు. కాబట్టి మరి దివ్వే అనేటువంటి ఈ వికృతి పదానికి మరి ప్రకృతి ఏంటి సార్ ఇక్కడ అని పరిశీలించుకుంటే దీపము అనేది ఏమవుతుంది నాన్న? మరి ప్రకృతి అనేది అవుతుందండి. సో దీపము అనేది ప్రకృతి, దానికి వికృతి ఏంటి? దివ్వే అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో క్లియర్ అండి. సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వన్స్ అగైన్. అదేవిధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే చెన్ను అనే పదానికి అర్థము అని ఇచ్చాడండి. ఏ పదం నాన్న? చెన్ను అనేటువంటి ఈ పదానికి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఏమిచ్చాడు? ఆప్షన్ 1 గొడవ, ఆప్షన్ 2 చెమట, ఆప్షన్ 3 అందము, ఆప్షన్ 4 కానుక అని ఇవ్వడం అనేది జరిగింది. సార్ మరి క్వశ్చన్ ఎక్కడి నుంచి రావడం జరిగిందమ్మా అంటే మనం ఏదో 7th 8th క్లాస్ నుంచి అనుకుంటామండి. ఈ క్వశ్చన్ 7th 8th క్లాస్ నుంచి కూడా రాలేదన్న. జస్ట్ మనకి 4, 5 తరగతులు, ఇంకా చెప్పాలంటే 5వ తరగతిలోనే ఈ బిట్ అనేది రావడం జరిగిందండి. డైరెక్ట్ నాన్న జస్ట్ లెసన్ ఓపెన్ చేస్తే లెసన్ వెనకాల మనకు అర్థాలు ఉంటాయి కదా అండి, ఆ అర్థాల్లో నుంచే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాను అన్న. ఏమని? చెన్ను అనేటువంటి పదానికి అర్థం ఏంటి అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చెన్ను అనే పదానికి అర్థం ఏంటో పరిశీలిద్దాం సార్. మరి ఇక్కడ ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడమ్మా? గొడవ అని ఇచ్చాడండి. మరి గొడవ అంటే ఏంటి? కొట్లాట, తగాద అని చెప్పుకుంటామండి. సో కొట్లాట, తగాద లేదా పోట్లాట అనే పదానికి అర్థంగా ఏమొస్తుంది? గొడవ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగానే నెక్స్ట్ ఏమన్నాడు? చెమట అన్నాడు. మరి చెమట నుండి ఈ పదానికి అర్థం ఏంటమ్మా? స్వేదము అని చెప్పుకుంటామండి. సో చెమట అనే దానికి అర్థం ఏంటమ్మా? స్వేదం అని చెప్పుకుంటాం, లేదా ఘర్మజలము అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇది కూడా కాదు నాన్న. అదే విధంగానే మరి ఆప్షన్ 4 పరిశీలించుకుంటే ఇక్కడ ఏమిచ్చాడు? కానుక అని ఇవ్వడం జరిగిందండి. మరి కానుక అంటే ఏంటమ్మా? బహుమానము అనేటువంటి ఈ పదానికి మరి అర్థం ఏంటి మాస్టర్ గారు అంటే కానుక అని చెప్పుకుంటామండి. సో బహుమానం అనే పదానికి అర్థం ఏంటి నాన్న? కానుక అని చెప్పుకుంటాం. మరి ఆప్షన్ 1 మరి కొట్లాట అనేది గొడవ, లేదా తగాద అనే అర్థం గొడవ, మరి స్వేదము అంటే చెమట, బహుమానము అంటే కానుక. మరి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కాదు. మరి మిగిలింది ఏంటి? ఆప్షన్ 3 అనేది మిగిలింది. మరి 3 కూడా పక్కన పెట్టేసినాం. మరి మిగిలింది ఆప్షన్ 3 కాబట్టి మరి అది ఆన్సర్ ఏంటి? చెన్ను అనేటువంటి ఈ పదానికి మరి అర్థం ఏంటి సార్ అంటే రంగు అని చెప్పుకుంటామండి. ఈ మనకు లెసన్ లో ఇచ్చిన తర్వాత లాస్ట్ లో క్లియర్ గా ఇచ్చింటారండి. లెసన్ వెనకాల ఈ చెన్ను అనే పదం పైన ఒక పదం కూడా ఉంటుంది. వన్నే అనే పదానికి అర్థం ఏంటి? రంగు అని ఇచ్చేసి ఆ అర్థాల్లో క్లియర్ గా మనకు సో ఇవ్వడం అనేది జరిగిందండి. మాక్సిమం 5th క్లాస్ లో ఈ క్వశ్చన్ అనేది మనకు ఉంటుందండి. అర్థాలు అనేవి చూడండి మేము ఒకసారి క్లియర్ అండి. అదేవిధంగానే నెక్స్ట్ వన్ ఏంటి సార్ అని చూద్దాం. మరి క్రింది వాటిలో ఏమన్నాడు? మధ్యమ పురుష సర్వనామ పదాలని గుర్తించండి అన్నాడు మేడం. ఏమన్నాడండి? క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో నార్మలైజేషన్ లో కామెంట్స్ అని చూద్దాం మాస్టర్. నార్మలైజేషన్ లో మార్క్స్ ఎంతవరకు పెరుగుతాయి సార్ ఇచ్చారండి. దానికి సంబంధించి పరిశీలిద్దాం నాన్న. ఐ గాట్ 24 మార్క్స్ ఇన్ తెలుగు ఇన్ టెట్ సార్. వై బికాస్ ఓకే అండి, బుక్ గురించి వచ్చారు అండి.
అదేవిధంగానే ఎస్పెషల్లీ ఓకే అండి, క్లియర్ అమ్మా. సో ఇక్కడ నార్మలైజేషన్ లో మార్కులు ఏ విధంగా కలుపుతారు అనేసి అడిగారండి. మరి దానికి సంబంధించి ఏంటమ్మా అంటే, మరి నార్మలైజేషన్ లో మార్క్స్ అనేవి మనకు ప్రశ్నాపత్ర స్థాయి అంటే ఏ ప్రశ్నలో కాఠిన్యత ఉంది, ఏ ప్రశ్నలో తక్కువ కాఠిన్యత స్థాయి ఉంది, దాన్ని అనుసరించి మనకు మార్క్స్ మనకి యాడ్ చేయడమా తగ్గించడం అనేది జరుగుతుందండి. దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. మనకు నవంబర్ 2వ తేదీ మరి ఫలితాలు అనేవి వెలువడుతున్నాయి. ఆ రోజు పరిశీలిద్దాం నాన్న. మరి ఇక్కడ కింది వాటిలో ఏంటి, మధ్యమ పురుష సర్వనామాలను సర్వనామ పదాలను గుర్తించండి అన్నాడు. మరి మనకు సంబంధించి పురుషములు అనే పరిశీలించుకుంటే మరి ఓవరాల్ గా పురుషములు అనేవి ఎన్ని రకాలు అన్న, 3 రకాలుగా ఉంటాయండి. సో పురుషములు అనేవి ఎన్ని రకాలు అన్న, 3 రకాలుగా ఉంటాయమ్మా. మరి ఒకటేంటి మాస్టర్ అంటే ఉత్తమ పురుష అని చెప్పుకుంటాం. మరి రెండోది ఏంటమ్మా, మధ్యమ పురుష అని చెప్పుకుంటాం. అదే విధంగానే మూడోది ఏంటి నాన్న ఇక్కడ అంటే ప్రథమ పురుష అని చెప్పుకుంటామండి. సో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, తర్వాత ఏంటమ్మా ప్రథమ పురుష అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో క్లియర్ అమ్మా. మరి మాట్లాడేటువంటి వ్యక్తి గురించి కానీ లేదా సంభాషించేటువంటి వ్యక్తి గురించి కానీ తెలియజేస్తే దాన్ని ఏమంటాం, ఉత్తమ పురుష అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మాట్లాడుతున్నా, మరి నేను మాట్లాడుతున్నాను అంటే నేను పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాను. మరి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏ పురుష అమ్మా, ఉత్తమ పురుష అనేది అవుతుంది. అదేవిధంగానే మధ్యమ పురుష అన్నాం. మరి మధ్యమ పురుష అంటే ఏంటి సార్ అంటే మరి వినేటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తే దాన్ని ఇక్కడ ఏమంటాం, మధ్యమ పురుష అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో మాట్లాడే లేదా సంభాషించే వ్యక్తుల గురించి ఏమో ఉత్తమ పురుష, మరి వినేటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తే దాన్ని ఏమని చెప్పుకుంటాం, మధ్యమ పురుష అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి నేను పాఠ్యాంశాన్ని బోధిస్తుంటే మరి ఇంతసేపు మీరు వింటున్నారు కాబట్టి మరి మీరు ఏ పురుష అవుతుంది, మధ్యమ పురుష అనేది అవుతుందమ్మా. సో క్లియర్. తర్వాత ప్రథమ పురుష అన్నాడండి. మరి ప్రథమ పురుష అంటే ఏంటమ్మా అంటే మాట్లాడే వ్యక్తి గురించి కాకుండా మరి వినేటువంటి వ్యక్తి గురించి కాకుండా ఎక్కడో ఉన్నటువంటి వేరొక వ్యక్తుల గురించి కానీ అంశాల గురించి కానీ మనం ప్రస్తావిస్తే దాన్నే ఇక్కడ ఏమని చెప్పుకుంటాం సార్ అంటే ప్రథమ పురుష అనేది అవుతుంది. మరి నేను మాట్లాడుతున్నా, మరి నేను అనేది ఏమవుతుంది, ఉత్తమ పురుష అవుతుంది. ఒకవేళ నాలాంటి వ్యక్తులు 5 మందో 10 మందో ఉన్నప్పుడు మేమందరం కలిసి అంటున్నాం ఏమని, మేము పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాము అంటాను. అలాంటప్పుడు మరి నేను మేము అవి రెండు ఏ పురుషులు అవుతాయి, ఉత్తమ పురుషులు అనేవి అవుతాయి. మరి ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, ఆప్షన్ 2లో నేను మేము ఇచ్చాడు కాబట్టి మరి నేను మేము ఈ 2 పదాలు ఏమవుతాయి, ఉత్తమ పురుషులు అవుతాయి. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కాదు నాన్న. అదే విధంగానే మరి ఇంకా పరిశీలించుకుంటే మరి ఇక్కడ అతడు ఆమె అని ఇచ్చాడు. మరి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అంటే ఇలా అంటున్నా ఏమని, అతడు అన్నం తిన్నాడు, ఆమె హైదరాబాద్కు వెళ్ళింది, సో అతడు ఢిల్లీకి వెళ్ళాడు, అతడు పుస్తకం రాశాడు, అతడు అన్నం తిన్నాడు, అతడు పాఠశాలకు వెళ్ళాడు అన్నప్పుడు సో నేను చెబుతున్నా నువ్వు వింటున్నావు, ఎవరి గురించి అతని గురించి. కాబట్టి అతడు అనేవాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ అతడు అనేది ఏ పురుష, ప్రథమ పురుష అనేది అవుతుందండి. సో ఎక్కడో దూరాన ఉన్నటువంటి అంశాల గురించి మరి మాట్లాడితే దాన్ని ఏమని చెప్పుకుంటాం, ప్రథమ పురుష అని చెప్పుకుంటాం. మరి ఆమె అనేది కూడా ఏ పురుష, ప్రథమ పురుష అనేది అవుతుందండి. సో మరి ఆప్షన్ 1 కూడా కాదమ్మా. మరి ఆప్షన్ 2 పరిశీలిద్దాం. మరి ఇక్కడ ఆప్షన్ 3 ఏమి ఇచ్చాడు సార్ అంటే అవి కామ ఇవి అనేసి ఇచ్చాడండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి పక్షులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని తీసుకుందాం. మరి పక్షులు ఎక్కువగా ఉన్నాయంటే పక్షులు గింజలు తింటున్నాయి అంటాము. దాని ప్లేసులో మరి పక్షులు అనేటువంటి ఆ నామవాచకానికి బదులుగా మనం ఏ పదాన్ని ఉపయోగించుకోవచ్చు, అవి గింజలు తింటున్నాయి అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి అప్పుడు అవి అనేది ఏమవుతుంది ఇక్కడ, మరి మనకు సంబంధించి ఇక్కడ ప్రథమ పురుష అనేది అవుతుంది. అవి ఎక్కడో ఉన్నాయి, మరి అవి అనేది ఏమో ఏ పురుష, ప్రథమ పురుష అనేది అవుతుంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఇవి అనేది చూడాల్సిన అవసరమే లేదు అండి. మరి డైరెక్ట్ దీని పక్కన పెట్టేయచ్చు ఏమని, ఇది ఆన్సర్ కాదు అని. ఒకవేళ ఇవి అనేది ఏమవుతుంది సార్ అంటే ఇవి పక్షులు తింటున్నాయి, ఇవి పక్షులు తింటున్నాయి అన్నప్పుడు ఎదురుగా ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నా. సో క్లియర్ అమ్మా. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ అంటే ఆప్షన్ 4 మీరు నీవు అని ఇచ్చాడు. ఆప్షన్ 1 ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు. అవి 3 కానప్పుడు మన ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ 4. అయినా ఒకసారి పరిశీలిద్దాం నాన్న.
ఆప్షన్ 4 ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ అంటే మీరు నీవు అని చెప్పడం జరిగింది. మరి నేను పాఠ్యాంశాన్ని బోధిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? పాఠ్యాంశాన్ని వింటున్నారు. అంటే నాకు ఎదురుగా ఒకవేళ మీరు అంటే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఓకే అమ్మా, మరి ఒకవేళ నేను పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు నాకు ఎదురుగా విద్యార్థులు ఉంటారు కాబట్టి విద్యార్థులు అంటున్నా ఏమని, మీరు పాఠ్యాంశాన్ని వింటున్నారు అన్నాను. మరి మీరు పాఠ్యాంశాన్ని వింటున్నారు అన్నప్పుడు మీరు అనే వాళ్ళు నాకు ఎదురుగా ఉన్నారు కదా, మరి మీరు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అది ఏ పురుష అవుతుంది? మధ్యమ పురుష అనేది అవుతుంది. మరి అతడు ఒక్కడు మాత్రమే ఉంటే, సో 100 మంది 1000 మంది ఇలా కాకుండా జస్ట్ సింగిల్ పర్సన్ వాడు ఒక్కడు మాత్రమే ఉండే, మరి ఆ పురుషనే ఇక్కడ ఏమని చెప్పుకుంటాం? మధ్యమ పురుష అని చెప్పుకుంటామండి. సో మీరు నీవు అనేవి ఏ పురుషులు అవుతాయి? మధ్యమ పురుషులోనే అవుతాయి. మరి ఇందులో నీవు అనేది ఏ పురుష సార్ అంటే మధ్యమ పురుష ఏకవచనము అనేది అవుతుంది. అదే విధంగానే మరి మీరు అనే పదం ఏమవుతుందమ్మా అంటే మధ్యమ పురుష బహువచనము అనేది అవుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా. మరి అదేవిధంగానే నెక్స్ట్ వన్ మేడం, మరి ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము, ఇది ఒక అని ఇచ్చాడు. మరి ఆప్షన్ 1 పారిభాషిక పదము, ఆప్షన్ 2 పొడుపు కథ, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 జాతీయం అని ఇవ్వడం అనేది జరిగింది. సార్ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చాడు అనే దాని గురించి ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకుంటే, మరి ఈ ప్రశ్న అనేది ఎక్కడి నుంచి ఇచ్చాడమ్మా అంటే 3వ తరగతి నుంచి ఈ ప్రశ్న అనేది రావడం జరిగిందమ్మా. చూడనమ్మా, ఎన్నో తరగతి మేడం గారు? 3వ తరగతి నుంచి ఈ ప్రశ్న అనేది రావడం జరిగిందండి. మరి ఇందులో పరిశీలించుకుంటే మరి ఇక్కడ మనకు సంబంధించి 3వ తరగతిలో ఏ పాఠ్యాంశం ఉంది? పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశం ఉంది నాన్న. ఏ పాఠ్యాంశం? పొడుపు విడుపు అనేటువంటి ఈ పాఠ్యాంశం ఉంది. మరి పొడుపు విడుపు అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి నాన్న అంటే సంభాషణ అని చెప్పుకుంటాం. మరి అదేవిధంగానే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా అంటే భాషాభిరుచి అని చెప్పుకుంటామండి. సో పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి నాన్న? సంభాషణ. మరి ఇతివృత్తం ఏంటమ్మా అంటే భాషాభిరుచి అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి పొడుపు విడుపు అంటే ఈ పాఠ్యాంశానికి సంబంధించి ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తం ఏంటమ్మా? మరి భాషాభిరుచిగా చెప్పుకుంటాం. మరి ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు సార్ అంటే చింతా దీక్షితులు గారిని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ చింతా దీక్షితులు గారి సంబంధించి ఈ పాఠ్యాంశంలో మరి పాత్రలోనే ఉంటాయి. మరి ఆ పాత్రల్లో మనకు ఏమి రావడం జరుగుతుంది సార్ ఇక్కడ అంటే పొడుపు కథలు అనే వస్తాయండి. మరి ఆ పాఠ్యాంశంలో పాత్రలు ఏమేమి ఉన్నాయి? గిరి అనేటువంటి పాత్ర వస్తుంది. తర్వాత ఇంకా ఏంటమ్మా? సూరి అనేటువంటి పాత్ర వస్తుంది. మరి ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే సీతి అనే పాత్ర వస్తుంది. ఇంకా ఏంటమ్మా? వెంకి అనేటువంటి ఈ పాత్రలు కూడా అందులో రావడం జరుగుతుంది. ఇంకొద్దిగా చెప్పుకుంటే మరి మామయ్య అనే పెద్దగా పాత్ర అయితే లేదు, జస్ట్ ఆ పాఠ్యాంశంలో మరి మామయ్య అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు సార్ అంటే మరి అక్కడ ఏం చేస్తా ఉంటాడు మామయ్య? మరి మనకు సంబంధించి అక్కడ మనకి ఏం చేస్తాడు సార్ అంటే మరి జస్ట్ మనకు ఆయన మామయ్య ఏం చేస్తాడు సార్ అంటే అక్కడ ఆ పాఠ్యాంశంలో దినపత్రికను చదువుతూ ఉంటాడు. అదే విధంగానే మరి ఇంకా ఏంటి సార్ అంటే అతను సంబంధించి అతను తర్వాత ఆ గిరిగాడు ఏం చేస్తాడు సార్ అంటే చందమామ కథల పుస్తకాన్ని చదువుతుంటాడు. మరి ఆ పాఠ్యాంశంలో మరి మనకు సంబంధించి ఇక్కడ ఏం రావడం జరుగుతుంది సార్ అంటే మరి ఆ పాఠ్యాంశంలో మరి ఆ రవిగాడు తర్వాత సూరి సీతి వీళ్ళందరూ ఉంటారు కదా అండి. మరి ఇందులో మనకు సంబంధించి చందమామ కథల పుస్తకాన్ని చదివేదేవరు? గిరిగాడు చదువుతూ ఉంటాడు. మరి ఆ సూరి సీతి వెంకి వీళ్ళందరూ కూడా పొడుపుకథలు వేయడం అనేది జరుగుతుంది. అందులో వెండి గొలుసు వేయడమే గాని తీయలేము అనే పొడుపు కథ అనేది రావడం జరుగుతుందమ్మా. మరి ఆ పొడుపు కథ ఎక్కడి నుంచి వచ్చింది? మరి 3వ తరగతిలో నుంచి రావడం జరిగిందండి. మరి ఆ వెండి గొలుసు వేయడమే గాని తీయలేము అనేది ఏమవుతుంది? పొడుపు కథ అనేది అవుతుంది. మరి దానికి సంబంధించి అక్కడ పరిశీలించుకుంటే సమాధానం ఏంటమ్మా? ముగ్గు అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఇది దానికి సంబంధించండి. అదేవిధంగానే మనకు సంబంధించి ఇంకా ఏంటి సార్ అని పరిశీలించుకుంటే ఇక్కడ దళము అనేటువంటి ఈ పదానికి ఏమడిగాడు? పర్యాయ పదాలు అడగడం అనేది జరిగిందండి. సో నానార్థాలు కాదు నన్న పర్యాయ పదం అడిగాడమ్మా. మరి ఒకవేళ నువ్వు దళము అనే పదానికి పర్యాయ పదాలు చూసుకోండి. మరి ఇక్కడ ఆకు కామ సైన్యము, రెండోది ఏమిచ్చాడు? ఆకు కామ వలనము. ఆప్షన్ 3 ఏమిచ్చాడు? సైన్యము సేన అని ఇచ్చాడు. ఆప్షన్ 4 ఏమిచ్చాడమ్మా అంటే బలము
ధర్మం అని ఇచ్చాడు. ఇందులో మరి మనకు సంబంధించి మరి నానార్థాలు ఇచ్చాడు. అందులో ఒక పర్యాయ పదం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆకు సైన్యం, మరి ఇక్కడ దళము అంటే అందరికి ఏం గుర్తొస్తుంది? ఆకు అని గుర్తొస్తుంది. అదేవిధంగానే సైన్యం అంటే దళము అంటే మా దళము అని చెప్పుకుంటాం. అంటే ఏంటి? మా సైన్యము అని చెప్పుకుంటాం, మా సమూహం అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఆకు అని ఇచ్చాడు, సైన్యం అని ఇచ్చాడు. మరి ఈ ఆకు సైన్యం అనేది ఏమవుతుంది? నానార్థం అవుతుంది కాబట్టి మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆకు అనే కాంబినేషన్ లో గాని సైన్యం అనేటువంటి కాంబినేషన్ లో సమానార్థ పదం ఏముంది సార్ అని పరిశీలించుకుంటే మరి ఆప్షన్ 3 ఇచ్చాడమ్మా. ఏమని ఇచ్చాడు? సైన్యము సేన అని ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడమ్మా? సైన్యము సేన అని ఇచ్చాడు. కాబట్టి మరి దళము అనేటువంటి ఈ పదానికి మరి సమానార్థక పదం లేదా పర్యాయ పదాలు ఏమొస్తాయి సార్ ఇక్కడ అంటే సైన్యము సేన అనేవి ఏమవుతాయమ్మా? దళము అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా చెప్పడం అనేది జరుగుతుందమ్మా. జాగ్రత్త అండి. సో మనకు ఎగ్జామ్ లో టెట్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి చాలా బాగా రావడం జరిగిందండి. ఒక పేపర్ లో కొద్దిగా మధ్యస్థ స్థాయిలో వచ్చినా కూడా కొన్ని ప్రశ్నాపత్రాలు పరిశీలించుకుంటే అమ్మా సో చాలా కఠినంగా రావడం అనేది జరిగిందండి.